హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వైట్ చికెన్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ నేను 1/2 కిలో తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి మసాలా, 1 స్పూను మిరియాల పొడి, ఉప్పు, చికెన్ మసాలా పౌడర్. నేనైతే పెరుగుని తీసుకున్నానండి. ముందుగానే ఉల్లిపాయ ముక్కల్ని గోడంబిని నేను ఇలా ఫ్రై చేసుకున్నానండి. దీన్ని మిక్సీ వేసుకుంటాను, పేస్ట్ చేసుకుంటాను. పచ్చి కరివేపాకు, కస్తూరి మేథి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి అండి. దీన్ని ముందు పేస్ట్ చేసుకుంటాను. చూడండి, నేనైతే మిక్సీకి వేసి ఇలా పేస్ట్ పట్టుకున్నానండి ఉల్లిపాయల్ని, గోడంబిని. ఇప్పుడు ముందుగా నేను కుక్కర్లో నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి బాగా వేడైంది అండి. ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేథి, కరివేపాకు, బిర్యానీ ఆకు, మిరపకాయలను వేస్తున్నానండి. అండి ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా రోస్ట్ అయిందండి మసాలా. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకుందాము. వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మసాలాలు ఇది ఒక 10 నిమిషాలు ఇలా కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలానే మిరియాల పౌడరు, పెరుగు, చికెన్ మసాలా పౌడర్ని కూడా వేస్తున్నానండి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మనం ఇది 15 మినిట్స్ కుక్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, గోడంబిని కూడా వేసేసుకుందామండి. ఒకసారి వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 స్టీమ్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి వైట్ చికెన్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.